నువ్వేం చెప్తావు? చాయ్ బండి ఉన్నది కదా నీకు, మర్చిపోయినా. నీకు చాయ్ బండి ఉన్నది కదా, చేయకు. చెప్తలేదు. నెక్స్ట్ ఐటమ్ నువ్వు నెక్స్ట్ అనలే కదా నాతోటి. నువ్వు టీ షాప్ పెడతావు కదా, నాకు తెలుసు. మస్తు ఆకలి అవుతుంది అమ్మ, కడుపులా ఎలుకలు పరిగెడతాయి. సండే రోజు ఇది ఏదో స్పెషల్ తయారు చేసే ఉంటది కానీ ఏం చేసిందంటో. ఖాళీ ఖాళీ అన్నం కూడా పెట్టలేదు. ఏంది ఇది? అన్నం లేదు, కూర లేదు, చారు లేదు, ఏం లేదు. ఏంది ఏం వండలేదు? ఏంది దాన్ని బయట నుంచి ఆర్డర్ పెడతా అనుకుంటుంది ఏంది? అసలే మంత్ ఎండ్, దాని పప్పులు ఏం ఉడకవు. పైసా పైసా పోగేయాల్సి వస్తుంది. ఏడున్నది అసలు ఇది? వస్తా నాకు ఒక్కటే లొల్లు పెడతాడు. అబ్బా ఏందబ్బా, ఎందుకు లొల్లు పెడతాను గంతగనము? బట్టలు ఆరేయడానికి పోయినా పోవద్దా దానికి కూడా? ఈ గ్యాప్లోనే 10 సార్లు పోయి 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 దేనికి? ఎందుకు? ఏం కొంపలు మునిగినా ఇప్పుడు చెప్పు నాకు. దేనికి పిలిచినావు నన్ను? ఆకలి ఫుల్ అవుతుంది. అసలు ఏమనుకుంటాను, ఆల్రెడీ 10 అవుతుంది. కడుపులు అన్ని ఎలుకలు పరిగెడతాను. ఇవి చూస్తున్నావు ఖాళీగా ఉన్నాయి. అసలు ఎందుకు చేయలేదు ఇవాళ? చేయలేదబ్బా, నేను వంట చేయలేదు. ఎందుకు చేయలేదో నీకు కారణాలు కావాలి అంతే కదా. ఒక్క నిమిషం ఆగు, ఇది లోపల పెట్టేసి వస్తా, వచ్చినాక వివరంగా చెప్తా సరేనా? ఆగు. ఏంటి చెప్పు, పెట్టొచ్చినా ఏంటివి? ఏం కావాలా? వంట ఎందుకు చేయలేదమ్మా నువ్వు? వంట ఎందుకు చేయలేదు అంతే కదా నీకు కావాల్సిన ఆన్సర్. అంటే దానికి కదా నీకు ఆన్సర్ కావాల్సింది. ఇంట్లో సరుకులు లేవు, నేను వంట చేయలేదు అంతే. సరుకులు లేవని ఇప్పుడు చెప్తావేంది? ఇంకెప్పుడు చెప్పాలి మరి? నిన్నేం చేసినావు? సాయంత్రం ఏం చేసినావు? కాదబ్బా, సోమవారం నుంచి శుక్రవారం దాకా నువ్వు ఆఫీస్కే పోతావు. ఇవాళనే కదా నేను సరుకుల లిస్టు అంతా రాసి నీకు ఇచ్చేది. సాటర్డే ఇవాళనే కదా చెప్పేది. ఈ లోపే అడిగితే నేను ఎప్పుడు చెప్పకుండా చెప్పు. ఇప్పుడు పోయి తీసుకొస్తా అంటే చెప్పు, నేను రాసిస్తా. పోయి పేపర్ పెన్ను తీసుకురా, అప్పుడు లిస్ట్ రాసిద్దా. ఇక పెన్ను పేపర్ అడిగినావు కదా, అర్ధగంట నాకు సామాన్ షీట్ మొత్తం రాసి. కాదబ్బా, నువ్వు తెచ్చిన పేపర్ కి అర్ధగంటకు ఏమైనా సంబంధం ఉన్నదా అబ్బా? అర్ధగంట రాసేంత ఏమున్నదా ఈ పేపర్ లా? ఏమంత సామాను పడుతుంది అర్ధగంట రాసేంత సామాను? అంతకంటే ఎక్కువ సామాన్ పడుతుంది మనకు. ఎక్కువ పడుతుంది. చిట్టు సరిపోదంటావు ఇప్పుడు? సరిపోదు. పిన్ పేపర్ తీసుకురాపో. మాయ దుకాణం సామాన్ తేవడానికి గింత చిట్టి పట్టుకొని పోతాడు, మన ఇంట్లో సామాన్ కంటే ఈ చిట్టి సరిపోదట. నాకు సరిపోదబ్బా, వాళ్ళ స్ట్రాటజీ వేరుంటది కానీ మన ఇంట్లో సామాన్ లిస్ట్ నీకు అంత వివరంగా రాస్తేనే కరెక్ట్ తెస్తావు, లేకపోతే తేవు. వాళ్ళకంటే ఐడియా ఉంటది, ఎవి ఉంటాయి ఎవి ఉండవు కాబట్టి వాళ్ళు రఫ్ గా రాసుకున్నా అర్థమవుతుంది. మనకు అట్లా ఉండదు, మొత్తం రాస్తేనే తెస్తావు నువ్వు. పిన్ పేపర్ తెపో పెద్దది. సావుకొచ్చింది కదా నేను డిమార్ట్. ఇది కరెక్ట్ అయిన పద్ధతి. అయినా నువ్వే రాసుకో, నీకే ఐడియా ఉంటది. నేను చెప్తా అంటే నువ్వు రాయి, సరేనా? సరే. ఫస్ట్ దేవుని పేరు రాని. డిమార్ట్ సామాన్కి దేవుని పేరు ఎందుకు అబ్బా? అంటే దేవుని పేరు రాత ఖర్చు తక్కువ అవుతుంది అనుకుంటానా ఏంది? చెప్పు. ఫస్ట్ కందిపప్పు. కందిపప్ప? ఓకే. ఎంత? 5 కిలోలు. 5 కిలోల? ఇల్లు నడుపుతానా సత్రం నడుపుతాను నువ్వు? సత్రం ఇల్లు నువ్వేమన్నా అనుకో. కందిపప్పు అంటే వారానికి 2 ఆకుకూరలు తెస్తావు నువ్వు, 2 రకాల ఆకుకూరలు. ఆ 2 రకాల ఆకుకూరలు ఎట్లా చేయాలి? పప్పులు వేసే చేయాలి. ఊకే పెసరపప్పు చేస్తాను, ఊకే పెసరపప్పు చేసినావా అంటూ. ఊకే కందిపప్పు చేస్తాను, ఊకే కందిపప్పు చేసినావా అంటావు. ఇంకేమన్నా ఎత్తావు, కందిపప్పు లేదా అంటూ. మళ్ళీ శివానికి రోజు ముద్దపప్పు కావాలి. కందిపప్పు పడుతుందబ్బా. సరే 5 అన్న కాడ 3 తెస్తుంది. నాకు తెలుసబ్బా. అయినా వంటింట్లో ఉండేది నేనా నువ్వా? వంట చేసేది నేనా నువ్వా? నాకు తెలుసు కదా ఎంత పడుతుందో. రాసుకున్నది 3 కిలోలు రాసుకున్నది అయిపోతే మళ్ళీ తెస్తాను. మళ్ళీ మధ్యలో తిరుగుడు ఇప్పుడు అన్న తిప్పుతాను అన్న తిప్పుతాను అంటావు. నేనే కదా తిరిగేది. సరే నీకంత ఒప్పుకుంటా, నేనేం చెప్తా. పెసరపప్పు 3 కిలోలు. 3 కిలోల? అరే కందిపప్పు ఉన్నాక మళ్ళీ పెసరపప్పు ఎందుకే? నీకు గారెలు కావాలి కదా వారానికి ఒకసారి. వారం దాటగానే పప్పు గారెలు తినక చాలా రోజులు అయితే చెయ్యరా అదే అంటావు. నీకోసమే అబ్బా, నా గురించే ఉన్నది అబ్బిల్లా. సరే సరే గారెలు నీకోసమే కదా, అందుకే ఒప్పుకొని రాస్తాను. ఎంత అంటే అంత. సరే పర్లేదు. పెసరపప్పు అంటే ఓకే. నెక్స్ట్ ఉప్మా రవ్వ 1 కిలో. కిలో రవ్వనా? కిలో రవ్వ ఎంతమంది తింటారో తెలుసా నీకు?
ఎందుకు ఎంతమంది తింటారు? మనం చిన్న ఫంక్షన్ చేస్తేనే కిలో రవ్వ ఉప్మా చేస్తాం. 50 మంది 100 మంది తింటారు కిలో రవ్వ. అయితే నేను ఇలా 15 రోజులు ఉప్మా పెడదాం అనుకుంటాను. ఏంది పోకెట్లా డైలాగ్ చెప్పినట్టు. అట్లా కాదబ్బా, నువ్వు ఎప్పుడన్నా లేట్ అవుతుంది అనుకో, లేట్ అయితే తొందరగా అయిపోతుంది ఉప్మా చేయంటావు. అబ్బా హడావిడి ఎందుకే, పెద్ద పెద్ద ఎందుకే ఉప్మా చేయంటావు అప్పుడప్పుడు. మరి ఉప్మా ఎంత పడుతుంది కదా కిలా. ఊక ఉప్మా పెట్టి చంపుదాం అనుకుంటాను. అయ్యో ఆ ద్వారా కిలో తెస్తా చాలు. చెప్తలేదు నెక్స్ట్ ఐటమ్. నువ్వు నెక్స్ట్ అనలే కదా నాతోటి. సరే చెప్పు. నువ్వు కాదు నెక్స్ట్ అను. అరే ఏంట్రా ఇది? సరే నెక్స్ట్ 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 ఆయిల్ ప్యాకెట్లు. ఇదేంటి చెప్పిందంటే గుండె నిబ్బరం చేసుకో. ఆయిల్ ప్యాకెట్స్ ఒక 5 లీటర్లు చాలా. 10 రాయి. అదా 10 మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఏం చేసుకుంటావు 10 లీటర్లు? అంటే ఫ్రైలు చేస్తాం మనం, నీకు గారెలకు ఆయిల్ పడుతుంది. ఆల్రెడీ మంతనే చూస్తాను కదా, రోజు ఆయిల్ చేసుకోకుండా ఆయిల్ వేయకుండా వంట చేసుకోండి అని చెప్తాను. నువ్వు ఆయిల్ పోస్తూనే ఉన్నావు వంటలలో. నేను ఇంకా 5 కాదు 3 సరిపోతాయి అనుకుంటాను. 3టికే వస్తాయి నీకు ఇక. ఏంటి సార్ అది? 3టికే వస్తాయి నీకు ఇక. నువ్వు చేయొస్తుంది 3టికి 2 వారాలలో వస్తాయి 3 లీటర్లు. ఉన్న ఇద్దరికి ఏందే నువ్వు ఇప్పుడు ఈ 10 లీటర్ల నూనె వల్ల 10 లీటర్లు తేవడానికి నాకేం ఇబ్బంది లేదు. ఈ 10 లీటర్ల నూనెతో కొలెస్ట్రాల్ వస్తుంది, కొలెస్ట్రాల్ తో హార్ట్ అటాక్ వస్తుంది. ఇన్ని 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 వ్యర్థాలు ఉన్నాయి ఆయిల్. ఇంత డిసడ్వాంటేజ్ ఉంది ఆయిల్. డిసడ్వాంటేజ్ ఉంది. ఇంగ్లీష్ కావాలంటే నా దగ్గర నుంచి నేర్చుకోండి. ఆయిల్ వాడద్దా? అసలు ఆయిల్ అవాయిడ్ చేయి. అంటే అసలే ఆయిల్ లేకున్నానా? అసలే వద్దనలే. ఎంత తెస్తావు మరి? ఒక 5 లీటర్లు తెస్తా. చాలు సరేలే, నాకు తెలుసు అబ్బా 10 అన్న కాడ 5 తెస్తావని, అందుకే 10 అని చెప్పిన నేను. కళా కోసం ఉండాలయ్యా. నెక్స్ట్ అను. నెక్స్ట్ ఇడ్లీ రవ్వ తీసుకురా. అసలే చుట్టాలు వచ్చేది ఉన్నది మన ఇంటికి. మళ్ళా అప్పుడప్పుడు ఒక 2-3 సార్లు ఇడ్లీ అవుతుంది. అవునే, ఉప్మా రవ్వ ఇడ్లీ రవ్వ తేడా ఉంటది. ఉప్మా రవ్వతో ఇడ్లీ చేసుకోవచ్చు కదా. చేసుకో, తింటారు. ఉప్మా రవ్వ తోటి ఇడ్లీ చేస్తారు. అది రవ్వ ఇది రవ్వ కాదు. అది దొడ్డు ఉంటది, ఇది సన్న ఉంటది. ఉప్మా రవ్వ తోటి ఇడ్లీ చేస్తారా ఎవరన్నా? దాన్నే మిక్సీలో ఎత్తి ఇడ్లీ రవ్వ అవుతుంది. చేసుకో ఉప్మా రవ్వ తోటి ఇడ్లీ. ఇప్పుడు కొంచెం సన్న ఉంటది. ఈ ఉప్మా రవ్వను మనం మిక్సీలో వేసినాం అనుకో, కొంచెం సన్నగా అవుతుంది, ఇడ్లీ రవ్వ అవుతుంది. చాలు, ఎవరు తినారు అట్లా చేస్తే. ఉప్మా రవ్వే ఇడ్లీ రవ్వే రాసుకో. ఇంటికి వచ్చిన చుట్టాలు కూడా పోతారా అట్లా చేసి పెడితే? ఇంటికి వచ్చిన చుట్టాలు కూడా పోతారు అట్లా చేసి పెడితే. కానీ బడ్జెట్ మిగులుతుంది. సరే ఇడ్లీ రవ్వ చెప్పి ఇస్తాను. అది 1 కిలోన్నర రాసుకో, 2 సార్లు కొత్తది. కానీ ఇది నా అబ్బా జీవితం, కానీ నువ్వు అనుకున్నట్టే కానీ నా అలాంటి పేదల్ని డబ్బులతో తొక్కి. నెక్స్ట్ వచ్చేసి టీ పౌడరు, చాపత్తా ఒక 2.5 కిలోలు, చక్కెర షుగర్ ఒక 5 కిలోలు. సరిపోతాయా? మన టీ షాప్ లకు సరిపోతాయా? ఏదో తేడాగా ఉందేంటి? నువ్వు టీ షాప్ పెడతాను కదా, నాకు తెలుసు. ఇంత చెప్తాను అంటే నువ్వు కంపల్సరీ టీ షాప్ పెట్టినావు. అక్కడ పార్ట్ టైం ఏమైనా నడిపిస్తాను అన్న టీ షాప్. బాగుంటది నీకు టీ షాప్. ఓవర్ యాక్షన్ వద్దబ్బా. టీ షాప్ బాగుంటది నాకు తెలుసు. ఇంత చెప్తాను అంటే కంపల్సరీ నువ్వు పార్ట్ టైం జాబ్ చేస్తున్నావు టీ షాప్ లో. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. బాగుంటది టీ షాప్ లో. నేను ఊహించుకుంటే బాగుంటది. బ్రహ్మానందము ఒక సినిమాలు అంటారు చూసిన, చాయ్ పీవోజీ అచ్చా చాయ్ పీవోజీ. సరేను మన ఇంట్లోకేనా మరి నువ్వు చెప్పేది? మన ఇంట్లోకే. ఎట్లా కనబడతానా నీకు? అసలు టీ షాప్ పెట్టుకునే దాని లెక్క కనబడతానా? బి టెక్ ఇక్కడ, అర్థమైందా? బి టెక్. అర్థమైతాందా? నన్ను టీ షాప్ పెట్టుకుంటా అంటాను, నేను టీ షాప్ పెట్టుకుంటా అంటాను. నువ్వు టెక్ కాబట్టి నాకు భయం అవుతుంది. బీ టెక్ కాబట్టి భయం అవుతుంది. ఏ చదువురాని పిల్లని చేసుకున్నా అయిపోవు. అన్ని తెలిసిన వాళ్ళని అందుకే పెళ్లి చేసుకోవద్దు. నేను కూడా అదే ఫీల్ అవుతాను. వంట తెలిసిన వాళ్ళని చేసుకుంటే వంటకాడికి వచ్చి ఊకే ఇది ఎందుకు వేసినావు, ఇది ఎందుకు వేయలేదు, గింత ఇంత ఎందుకు చేస్తానో, ఇంత ఎందుకు చేస్తానో ఇవన్నీ వస్తాయి నీకు అన్ని నుంచి కూడా. రాసుకో. సరే సరే కానీ ఇక నెక్స్ట్ ఏంటి? డ్రై ఫ్రూట్స్. సంపెత్తే సంపేండ్రా, ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. రాసుకో. డ్రై ఫ్రూట్స్ అవసరమా?
కాదబ్బా శివాంశ స్కూల్ పోతాండు, వాడు ఎట్లయితాండు అబ్బా బక్కగా, ఆట మీద ఎక్కువ పడి బక్కగా అవుతాండు. స్కూల్లోకి ఏదో ఒక స్నాక్స్ పంపించాలంటారు మేడం. సరే సరే ఇక నువ్వు చెప్పు, ఇక పురాణం అంత ఎందుకు చెప్తాను కానీ డ్రై ఫ్రూట్స్ ఏమేం కావాలో చెప్పు. సరే రాసుకో. బాదం కిలా. బాదమా భారం అనుకుంటాను అది. బాదమే అబ్బా. నువ్వు కిలో బాదం చెప్తుంది నాకు భారం అవుతుంది. ఏం కాదు కానీ రాసుకో. బాదం కిలా. బాదం ఆల్మండ్స్ మండ్స్. ఇది పెద్ద భారమే నాకు. నెక్స్ట్ కాజు జీడిపప్పు కేజీ. కాజు రాదు. వస్తుంది రాయ్, రమ్మంటే వస్తుంది, రాదు అనగానే ఆగదు అది. సరే కాజు హాఫ్ కేజీ. కిలా కేజీ ఓకే. పిస్తా హాఫ్ కేజీ. పిస్తా హాఫ్ కేజీ. నెక్స్ట్ అన్ని సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడికాయ గింజలు. అవొక అర్ధపావు, ఇవొక అర్ధపావు. అర్ధపావు ఏంది? అర్ధపావు గ్రామ్స్ చెప్పు, ఎన్ని గ్రామ్స్ కావాలను? అదే అబ్బా అర్ధపావుని ఎంత అంటారు? అదే 100 grams. గుడ్, ఎల్కేజీలో పడండి. అర్ధపావు అంటే 120 grams. ఎడ్డి కొంటలేనా మీరు ఎప్పుడైనా జోకినా ఇట్లా పెట్టి? జోక్ అంటే మాది ఎలక్ట్రానిక్ మిషన్ అబ్బా, నాకు అర్థం. ఎలక్ట్రానిక్ అంట. అలా వాళ్ళు 120 అడిగితే 120 ఇస్తాము, 200 అడిగితే 200. 120 అన్నారు, అర్ధపావు పావు కిలో అంటారు. అట్లాంటప్పుడు మా అమ్మని పిలిచేదాన్ని. పొద్దుగాల షాప్ పెట్టుకుంటే ఎట్లా బతుకుతాయి మనం? నువ్వే ఉండు. నువ్వేం చేస్తావు? చాయ్ బండి ఉన్నది కదా నీకు, మర్చిపోయినా. నీకు చాయ్ బండి ఉన్నది కదా. యాక్షన్ చేయకు. అబ్బా ఈ డ్రై ఫ్రూట్స్ కా 5-6 వేలు అవుతాయి కాదే? అయితే కానబ్బా ఈయనొక్కటి, మనము మన డాక్టర్ కాడికి పోయినామా, ఏమన్నా డాక్టర్ హై ప్రోటీన్ ఫుడ్ తీసుకోమని అన్నాడు. అన్ని హై ప్రోటీన్ ఫుడ్డే కదా. మనము రోజు చాయ్ బంద్ చేద్దాము, చాయ్ ప్లేస్ లో చియా సీడ్స్ వాటర్ తాగుదాం. రాసుకో చియా సీడ్స్. రాయ్ 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 చియా సీడ్స్ రాయ్. రాసిన. ఇంకోటి ఎండాకాలం అసలే బా మస్తు ఎండలు ఉన్నాయి అబ్బా. సబ్జా అంటే ఏంది? రైట్, సబ్జా రాసుకో, సబ్జా సీడ్స్. నెక్స్ట్ నాకు బ్లడ్ లేదు అని చెడతావు కదా. ఇప్పుడు అంజీర్ అంటే ఏంది? అంజీర్ ఎంత కాస్టో తెలుసా నీకు? మరి బ్లడ్ ఎక్కించుడు కూడా కాస్ట్ అవుతుంది తర్వాత, మరి నీ ఇష్టం. ఇక అంజీర్ బదులు పపాయ తింటే మస్తు బ్లడ్ వస్తుంది. నాకు పపాయ ఇష్టం లేదబ్బా. లేకపోతే ఇది తిను, పొమగ్రనేట్ తిను. అంజీర్ అన్నిటికంటే ఎక్కువ అంజీర్లో ఉంటాయి. రాయ్ రాయ్ అంజీర్ రాయ్. ఎందుకే ఇట్లా నా మీద పగబట్టినావు నువ్వు? కాదు కానీ డాక్టర్ ఐరన్ కూడా తక్కువ ఉన్నది అన్నాడు అబ్బా నాకు. డేట్స్ ఐరన్ మన బెల్లంలో మస్తు ఐరన్ ఉంటది. బెల్లం లేదే ఇంట్లో. బెల్లం తెస్తా డేట్స్ బదులు. డేట్స్ కాస్ట్ ఎక్కువ. డేట్స్ ఏం కాదు. బెల్లం ఏం చేయాలి తెలుసా? రోజు నైట్ నానేసి రోజు పొద్దుగాల ఆ నీళ్ళని వాటర్ ని తాగితే మంచి ఐరన్ వస్తుంది. అబ్బా బెల్లం నీళ్ళు తాగితే నాకు అంత తిప్పుతుంది, ఏమొద్దు, నాకు డేట్సే కావాలి. రాయ్. పగబట్టినావు కదా నేను నా మీద. నువ్వు రాయవా ఇప్పుడు? నేనే రాసుకోవాలని చెప్తాను కదా. నేను రాస్తా ఇప్పుడు. అంజీర్ రాసినావా? నెక్స్ట్ డేట్స్, లయన్ డేట్స్ ఇస్తా, సరేనా? డేట్స్ అరేబియన్ డేట్స్ వద్దా? అవి మంచిగా ఉంటాయి. ఇంకా బాగుంటాయా? సీడ్లెస్ కూడా ఉంటాయి. ఇంకా సీడ్లెస్ అయితే ఇంకా మంచిగా ఉంటాయి. గింజ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. అవునా? సూపర్ ఉంటాయి. ఆ పని కూడా ఉంటుంది కదా గింజ పని. అరే అయితే సీడ్లెస్ తీసుకో. సీడ్లెస్ రాస్తానా? స్పెషల్ గా రాస్తాను ఇలా. సీడ్లెస్ డేట్స్ ఇస్తాను, ఓకేనా? నెక్స్ట్ ఏంటి అబ్బా? ఇంకేం? నువ్వు ఇట్లాంటి అనువని తెస్తే, ఇట్లాంటిది అనువని తెలిస్తే మంచి కట్నం అడిగేటండి మీ వాళ్ళను. ఓవర్ యాక్షన్ చేయకు. డిమార్ట్ కి ఎప్పుడైనా పోయినావా? డిమార్ట్ లో ఒక్కొక్కరు వాళ్ళ ఆ బాస్కెట్ ఉంటుంది చూడు, మొత్తం నింపుతారు. ఏంతో 20,000 30,000 అవుతాయి. నేను జస్ట్ అన్నిటి కలిపి ఒక 7-8 అవుతాయి గంట నెలకి. 7-8 అసలు 7-8 అంటే ఏందో తెలుసా అని? ఒక్క నిమిషం ఆగ. అసలు నా డైలాగ్ కంప్లీట్ కానీ ఫస్ట్, నాది ఇంకా డైలాగ్ అయిపోలేదు. అసలు నాలాంటి తక్కువ ఖర్చు పెట్టే భార్య నీకు దొరుకుడు నీ అదృష్టం తెలుసా? అసలు నెత్తిన పెట్టుకొని చూసుకోవాలని ఇక్కడ నీకు అర్థమైతలేదు. అసలు వేరే వాళ్ళు దొరుకుతానా? రోజుకి 20-30 నెలకి 20-30 ఖర్చు చేసేటోళ్ళు దొరికితే మంచిగా ఉండప్పుడు నీకు. అసలు నాలాంటి వాళ్ళు దొరకరా? వాళ్ళు మంచిగా కార్లు వచ్చి తీసుకొని పోతారు కదా. కార్లు వచ్చి తీసుకొని పోతారు. నేనైతే జస్ట్ మంచిగా స్కూటీ మీద పోయి తీసుకొస్తాను. తక్కువ తెస్తున్నా నేను. ఏం కాదు, అడ్జస్ట్ అయితే తినేను. సరే ఇక నెక్స్ట్ పేజ్కి వస్తాను అంతే. రాసుకో. చెప్పు. నెక్స్ట్ మ్యాగీ ఎందుకే? మ్యాగీ మంచి ఫుడ్ కాదు. ఊకే తినాం కదా అబ్బా, వారానికి ఒక్కసారి అంతే. రాయి ఒక్కసారి నాకు. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇప్పి. మ్యాగీ ఉన్నందుకు ఇప్పి ఎందుకే? 2 సేమే కాదే? కాదబ్బా, లూజ్ గా అంటే సూపీగా తినాలనుకున్నప్పుడు మ్యాగీ చేసుకుంటా, డ్రైగా తినాలనుకున్నప్పుడు ఇప్పి చేసుకుంటా. ఇంకో రకంగా తినాలనుకున్నప్పుడు నూడిల్స్ చేసుకుంటావా? అది కూడా రాయమంటాను. నెక్స్ట్ అదే వస్తుంది. మళ్ళీ నూడిల్స్ ఎందుకే?
ఈ అవి వేరు ఇవి వేరు అబ్బా. మ్యాగీ ఇప్పి అంటే కంప్లీట్ గా వేరు, నూడిల్స్ వేరు. ఈ అడ్డమైన ఫుడ్ తినడానికి మాత్రం ముందుంటావు నువ్వు. అవి డ్రై ఫ్రూట్స్ కూడా చెప్పిన కదా. నెక్స్ట్ కేటగిరీకి రా. చెప్పు. సోప్స్. సోప్స్ చెప్పు. సింతాల్ నీకు, నెంబర్ 1 నాకు, బేబీ సోపు శివాంష్కి. 3 రకాల సోపులు అనే 3 మనుషులకి ఇంట్లో. నెంబర్ 1 మనకి. సింతాల్ నాకు వద్దు. నెంబర్ 1 నువ్వు వాడేది నేను వాడుతుంది, నువ్వేం కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు. నెంబర్ 1 వాడికి, బేబీ సోప్ వాడికి తెస్తలే. వాని విషయంలో అయితే కాంప్రమైజ్ కావు. నెంబర్ 1 మనకి, బేబీ సోప్ వాళ్ళకి. ఓకేనా? నెక్స్ట్ షాంపూస్. షాంపూస్ అంటే కదా క్లినిక్ ప్లస్, షిక్ షాంపూలు, ఆటనే రూపాయి అవే కదా. కాదు, బాటిల్. క్లినిక్ ప్లస్ బాటిల్. బాటిల్ ఎందుకే? ఇది ఒక పౌచ్, ఎప్పుడు పోయినప్పుడల్లా ఒక పౌచ్ నింపుకొని పోతే అయిపోతుంది కదా. గుర్తుండవబ్బా అట్లా. నువ్వు అది బాటిల్ తెచ్చుకుంటే మంచిగా బాత్రూమ్ లో పెట్టుకుంటే అయిపోతుంది. శివాజీ గారు కూడా ఇట్లా మంచిగా పిసుకుతా అంటే మంచిగా తొందర అయిపోతుంది అది కూడా కదా. చూసా నేను మొన్న బాత్రూమ్ లో చూసిన కనకాదేమి ఈసారి హైట్ లో పెడతలే, పై సెల్ఫ్ లో పెడతా బాటిల్. సరే షాంపూస్ కూడా ఓకే తెస్తలే. వాడికి హిమాలయ, నాకు హెడ్ అండ్ షోల్డర్, నీకేంటిది క్లినిక్ ప్లస్. నీకు క్లినిక్ ప్లస్. సర్లే ఓకే తెస్తలే. నెక్స్ట్ ఏంటి? ఇంకా అయిపోలేదా శాట భారతం? ఇంకో 2 పేపర్లు ఉన్నాయి కదా అబ్బా. అంటే ఇప్పుడు ఇది ఫిల్ చేయాలనా? ఎవరైనా చెప్పిరా ఏంది డిమార్ట్ పోతే 4 పేజీలు నింపుకొని పోవాలని? అట్లేం లేదు, అయితే ఇంకా సామాన్ ఉన్నది చెప్పేది అంటానా. సరే కానీ ఆ ఘనకార్యం తొందర కానీ. నెక్స్ట్ ఈ కంటైనర్స్ అబ్బా. నేను దేని గురించి భయపడ్డానో సరిగ్గా అదే జరిగింది. 1/2 కిలో క్వాంటిటీ పట్టేటి, 1/4 కిలో క్వాంటిటీ పట్టేటి, అవి 1 డజన్, ఇవి 1 డజన్ తీసుకురా. ఇప్పుడు నేను ఏం చేస్తావు మరి? ప్లాస్టిక్ సామాన్ ఉనికేస్తావా ఏంది మామిడికాయలకు? అంటే ఉన్నాయండి మన కంటైనర్లు కాదా, ఈ బాక్సులు కాదా? అవి సామాన్ వేసుకొని నేను మామిడికాయలు కొనుక్కొని తినేదాని లెక్క అనిపిస్తాను. మరి ఏం చేస్తావు? ఇవేం చేస్తావు? మన కొత్త ఎందుకు అవన్నీ నిండిపోయినాయి అబ్బా. మొన్న అత్తయ్య ఏం చేసింది, మామయ్య తోటి వచ్చేటప్పుడు జంతికలు, వడియాలు, సల్లమెత్తకాయలు, 4 రకాల అప్పడాలు ఇవన్నీ పంపించింది. అవన్నీ ఎక్కడ పెడతావు చెప్పు? బయట పెడితే మెత్తలు అయిపోతాయి. మళ్ళీ అత్తయ్య ఫోన్ చేసి గోలిచుకున్నారా, తిన్నారా అంటే ఎట్లా అనిపిస్తుంది? బాధ అవుతుంది పాపం అత్తయ్యకి మనం తినలేదంటే. బయట పెడితే గాలికి మెత్తగా అయిపోయినాయి అనుకో, గోలినా వేస్ట్ గా. నువ్వు తినేటప్పుడల్లా మంచిగా గోలలేదే అంటావు. వాటి కోసమే. సరే అంటే అవి తీసుకునేటప్పుడు నాకు వీడియో కాల్ చేయి. డిజైన్ చూస్తావా? మమ్మల్ని చంపడానికి ఉన్నారా మీరైతే? కోపం వద్దు సార్. నెక్స్ట్ ఏంటిది? నెక్స్ట్ ఇక శివాంశ్ స్కూల్ స్టార్ట్ అవుతుంది కదబ్బా, దానికి ఒక బాటిల్, మంచి బాటిల్ తీసుకురా. ఒకటి బాక్స్ తీసుకురా. బాక్స్ ఇక్కడ మంచి స్టీల్ బాక్సులు మనకు మంచిగా ఉన్నాయి, దాంట్లో స్నాక్స్ పెట్టచ్చు. బాటిల్ బిస్లరీ బాటిల్ మొన్న 1/2 లీటర్ ఉంది. కాదు కానీ బిస్లరీ బాటిల్ ఏమైతుంది? వాటర్ తాగడానికి నవ్వుతారబ్బా. వద్దబ్బా, బిస్లరీ బాటిల్ ఎవ్వరు పంపుకోరు స్కూల్లో పిల్లలకి, మళ్ళీ ఈ కాలం పిల్లలకి. పాపం వాడు ఎట్లా ఫీల్ అవుతాడు? అందరు మంచి బాటిల్ తెచ్చుకుంటా వాడు చూసుకుంటా వాడు ఎట్లా ఫీల్ అవుతాడు? మంచి బాటిల్ తీసుకురా. అట్లనే స్టెయిన్లెస్ స్టీల్ బాక్స్ తీసుకురా, చిన్న సైజు, వాడికి స్నాక్స్ వరకు పెట్టడానికి. సరేనా? అంతే కదా. వానికి బ్యాగ్ కూడా కొత్త బ్యాగ్ వద్దా? బ్యాగ్ గుర్తుకుంది నాకు. వాని విషయాలు గుర్తుంటాయిలే నీకు. ఇట్లాంటి దాని వల్ల తెలుసుంటే మంచి ఎక్కువ కట్నం డిమాండ్ చేస్తాను. అప్పుడే కట్నం ఎప్పుడు అయిపోయేది. కానీ అసలు నా అంత తక్కువ ఖర్చు పెట్టేది ఎవరైనా దొరుకుతారా నీకు? ఒక్కొక్కరు 20,000 30,000 తీసుకొచ్చుకుంటారు. డిమార్ట్ పోతే తెలుసా, కార్లు నింపుకొని వస్తారు. నేను ఆఫ్టర్ ఆల్ చెప్పింది ఒక 7,000 8,000 అవుతుంది అంతే. నా అంత రీజనబుల్ గా, నా అంత తక్కువ ఖర్చు, ఇంత లిమిటెడ్ గా ఆలోచించి రాస్తాను తెలుసా నీకు? అసలు మస్తు ఆలోచించి రాస్తాను. ఇంత కృష్ణారావు అనుకుంటా నేను చేసుకొని ఉండకపోయేదాన్ని. అసలు ఆలోచిస్తే అయిపోయింది. ఏం కూడా అసలు అమెరికా సంబంధం వచ్చింది. అమెరికా సంబంధం వచ్చింది అసలు. నేనే ఎందుకులే అంత దూరము అందరిని విడిచిపెట్టి అని ఆలోచించిన తప్ప. వాడు లక్ మంచిగా. ఎవరు? ఎవడో అమెరికా సంబంధం మిస్ అయింది కదా నీకు. ఏమనుకుంటానబ్బా? వాడు మంచిగా నిన్ను మిస్ చేసుకుని వాడు లక్కీ అయిపోయింది పాపం. వాడు ఎవరినో ఒకరిని చేసుకొని ఉంటాడు కదా, అది కూడా నాలాంటిది అయి ఉంటది. అవునే, మీరంతా సేమ్ క్యారెక్టర్ కదా. నెక్స్ట్ ఏం చెప్పిందా? ఇక నెక్స్ట్ ఏంటంటే ఇక డైరీ ప్రొడక్ట్స్. పన్నీర్ చెప్పు. ఒక 50 గ్రామ్స్ 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ ఎవరి మూలకొత్తది? ఏ మూలకొత్తది? కిలో రాసుకో. కిలో పన్నీరా?
అంటే శివాన్ష్కి ఇష్టం కదా పన్నీరు. వాని పేరు చెప్పి నువ్వు తిందామనే. ఇంకా వారానికి నీకు బిర్యానీ కావాలి, పన్నీర్ బిర్యానీ, కాజు బిర్యానీ, మష్రూమ్ బిర్యానీ. అంటే వాని పేరు చెప్పి నువ్వు మెక్కుతాను మంచిగా. లేదు, వాడికి కూడా ఇష్టమే, నువ్వు కూడా తింటావు కదా బిర్యానీ చేస్తే. సరే రాస్తాను, ఒక 500 grams రాసిన. బటర్ దేవా? ఇంట్లో నెయ్యి ఉన్నది కానీ అమ్మ పంపించిన నెయ్యి. అంటే కొన్నిటికి బటరే బాగుంటది అబ్బా. నెయ్యి కూడా బాగానే ఉంటది, బటర్ వాడదు, నెయ్యి ఇంకా మంచిది. అంటే బ్రెడ్ తోటి ఏమైనా చేసుకున్నప్పుడు బటరే బాగుంటది, ఇంకేమైనా చేసుకున్నప్పుడు కొన్నిటికి బటరే బాగుంటది. నెయ్యి బటరే. సరే కానీ ఆ బటర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటిది? నెక్స్ట్ కొద్దిగా చీజ్ తీసుకొస్తావా? చీజ్ అని మాత్రం అనకు. చీజే ఎందుకు అట్లా? ఇను ఎందుకని అడగకు, ఇను. మొన్న మీ చెల్లె వాళ్ళు ఇళ్ళలోకి వస్తే ఓవెన్ పెట్టిళ్ళు, అది ఇప్పటి వరకు వాడకపోతే ఎట్లుంటది చెప్పు? వాడాలే కదా. అలా వాడాలంటే ఏదో ఒకటి పిజ్జానో శాండ్విచ్ ఏదో ఒకటి చేసుకోవాలి. చేసుకోవాలంటే చీజ్ ఉండాలి కదా. అంటే ఇప్పుడు వాళ్ళు పెట్టిన మైక్రో ఓవెన్ ఓపెన్ చేయడానికి, దాంట్లో ఏదో ఒకటి చేసుకోవడానికి, పిజ్జా చేయడానికి ఇప్పుడు నీకు చీజ్ కావాలి. చీజ్ కావాలి అంటే మైక్రో ఓవెన్ లో ఒక పిజ్జాలే చేస్తారా? వేరే ఏం చేయరా? వేరే రకంగా వాడుకోవచ్చు కదా దాన్ని. ఓపెన్ చేసేటప్పుడు అంటే మైక్రో ఓవెన్ వంక పెట్టుకొని పిజ్జా తిందామని. ఓపెన్ చేసేటప్పుడు మంచిది చేసుకుంటే కొద్దిగా బాగుంటదని. సర్లే కానీ నెక్స్ట్ పావ్ బాజీ బ్రెడ్ దేవా అబ్బా. ఈసారి కాదు, అందరూ వస్తారు, వాళ్ళు వచ్చినప్పుడు పావ్ బాజీ చేద్దాం అనుకుంటానా. ఫస్ట్ వాళ్ళకి ట్రయల్స్ వాళ్ళ మీద ఎందుకు చెప్పు, నీ మీద వేస్తే సక్సెస్ అయితే వాళ్ళకి చేయొచ్చు. నన్ను బలి చేస్తాను మొత్తానికి. బలి కాదు, ట్రయల్ అంతే. నెక్స్ట్ ఇంకేంది? ఇంకా అయిపోలేదా చిట్టి? దగ్గర పడ్డది, ఆవచ్చు కదా, ఎందుకంత తొందర. నెక్స్ట్ ఇక కొద్దిగా బ్యూటీ ప్రొడక్ట్స్. మంచినే ఉన్నావే నువ్వు, నీకు కూడా చెప్పింది. నువ్వు బ్యూటీ ప్రొడక్ట్స్ వాడాల్సిన అవసరం లేదు, నువ్వు బాగానే ఉన్నావు. అవునా? అయినా కూడా బయటకు పోయినప్పుడు ఇట్లా పోతే ఏం బాగుంటుంది? ఏం కాదులే, బాగానే ఉన్నావు నువ్వు. కొన్ని అబ్బా, మినిమం థింగ్స్. నేను ఏమద్దు, నువ్వు ఇప్పుడు ఇట్లనే బాగున్నావు, మళ్ళీ అవి వాడితే ఇంకా లే అంటే తేడాలు వచ్చేస్తాయి. కొన్ని మినిమం, ఎక్కువ చెప్పలే, కొన్ని. అయినా వాటి గురించి నాకు తెలియదే. అక్కడ అమ్మాయిలు ఉంటారు కదా సేల్స్ గర్ల్స్, వాళ్ళని అడుగు చెప్తారు. వాళ్ళని అడగచ్చా? ఏం కాదా? ఏం కాదు, అడుగు. సర్లే అడుగుతా. వాళ్ళనంటే అడుగుతాడు. లాక్మీ తీసుకురా. ఫేర్ అండ్ లవ్లీ. ఫేర్ అండ్ లవ్లీ షాప్ లో దొరుకుతాయి కదమ్మా, 10 రూపాయల పౌచులు. మళ్ళీ అట్లనే షాంపూ లెక్క తాపుకోటి చింపుకోవాలా నేను? ఉండాలి, ఇంత పెద్ద ట్యూబ్ ఉండాలి, ఇట్లా ఒత్తుకొని ఇట్లా రాసుకోవాలి కదా. 10 రూపాయల పౌచ్ అయితే తాపుకోసారి. ఇప్పుడు టైం వేస్ట్ అవుతుంది. టైం వేస్ట్ అవుతుంది. అయ్యో ఇట్లా చేసింది చూడు పేపర్. నెక్స్ట్ పౌడర్ డబ్బా. పౌడర్ రాసిన పౌడర్, నువ్వు చెప్ప ముందుకే రాసిన పౌడర్. ఇక తర్వాత ఏం చేయాలి తెలుసా? మొత్తం ఇవన్నీ తీసుకో ఫస్ట్, అది నింపుకున్నాక ఒకసారి డిమార్ట్ అంతా ప్రతి ఒక్క సందులు ఉంటాయి, ఇట్లా కేటగిరీస్ సందులు ఉంటాయి చూడు, కేటగిరీస్ సందులు, అదంతా ఒకసారి పోకుండా వీడియో కాల్ చేయి నాకు. ఇట్లా అంటే ఏదైనా మిస్ అయితే మళ్ళీ అంటే ఐడియా బాగుంది, సూపర్ ఐడియా. అసలు టాలెంట్. బీటెక్ టెక్ కాదు, బీటెక్. అదే టెక్ బాగానే ఉంది. కాదబ్బా, జస్ట్ శాంపిల్ అట్లా రఫ్ గా చూపించినావు అంత. ఇట్లా ఏమేమన్నా సడన్ గా కనిపిస్తే నేను చెప్తా, ఏమన్నా మర్చిపోయినవి ఉంటాయి. 4 పేజీలు నింపుడే, ఇంకా ఏదైనా మర్చిపోయి ఉంటావు అని చెప్తున్నావా? అంటే ఉండను, ఇట్లాంటి సావడియాలని మీకే ఎట్లా వస్తాయి? మర్చిపోయి ఉండనబ్బా, ఒకవేళ మర్చిపోతే మాత్రమే. ముందు జాగ్రత్త మస్తుంటాను. మరి మళ్ళీ పంపొద్దు అబ్బా, నీకోసం ఎన్నిసార్లు తిరుగుతావు చెప్పు. నా గురించి మొత్తం నా గురించి ఆలోచించి చెప్తా. నీ గురించి ఆలోచించిన కాబట్టి ఇంత తక్కువ 3 పేపర్లే వచ్చింది తెలుసా లిస్ట్. అవును, లేకపోతే ఇక 3 to 5 పేపర్స్ రాసేదాన్ని. అన్ని మీ గురించే చెప్పుకుంటూ తప్ప, వాడు ఇంట్లో ఒక పిల్లగాడు ఉన్నాడు, వానికి బొమ్మలు అవి ఇవి తెమ్మందా అని చెప్పేదే లేదు. ఇంత స్వార్థం ఎందుకే నీకు? నాకు స్వార్థం కాదు, నీకే ఉన్నది. ఏమంటదని పార్షాలిటీ. నేను చెప్పబోయినా తీసుకొస్తా వానికి బాల్, బ్యాట్, ట్రైన్. మొన్న ట్రైన్ బొమ్మ అడిగిండు వాడు, తీసుకొస్తా వానికి. అంటే వాడు ఎప్పుడో అడిగిన ట్రైన్ బొమ్మ నెలంతా గుర్తు పెట్టుకొని నెల సామాన్లకు పోయినప్పుడు తీసుకొస్తా అంటో, నేను నెల ఖర్చు, ఇంట్లో ఖర్చు, మీ గురించే, మీ తిండి గురించే అడిగే ఖర్చు చెప్తే మాత్రం లొల్లి పెట్టు నా మీద. కరెక్ట్.
వాడికి కావాల్సిన ట్రైన్ అట, బాల్ అట, బ్యాట్ అట, ఇంకేదో అట. పో ఇక తీసుకురా పో. ఎందుకు అయినా ఇంత పార్షాలిటీ ఉండొద్దబ్బా. ఇంకేమైనా ఉన్నదా? చెప్పినా కదా వీడియో కాల్ చేయాలి. అక్కడ పాప్కార్న్ అవ్వ వచ్చేటప్పుడు డిమార్ట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు పాప్కార్న్ తీసుకురావా. ఇక ఇను ఇటు జంబో ప్యాక్ ఇంత ఉంటది, ఇంత బేకు ఇంత ఉంటది. చేసాగా తింటాను శివాంశ. నేను అట్లనే ఐస్ క్రీమ్ కరిగిపోతుంది అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొస్తే. అది కూడా పాయింటేలే. వద్దులే ఇక్కడ తీసుకుంటా ఐస్ క్రీమ్. అంటే ఏం చేయాలి తెలుసా, వచ్చేటప్పుడు ఇక్కడ షాప్ లాగి ఇక్కడ తీసుకొని రా. వల్ల కాదు. నాకు ఒక 3-4 సంచులు తీసుకొని రా. ఎట్లా ఇవన్నీ మన బండి మీద రావులే కానీ నేను ఒక ఆటో మాట్లాడుకుని బండి మీద రావా అబ్బావి? అంటే బండిలో 3 సంచులు పెట్టిన ఆల్రెడీ, అవి తీసుకొని ఆటో ఎక్కిపో. సరే మరి బాయ్. ఆడి వెనక వీడియో కాల్ చేస్తాను నీకు. మర్చిపోయినా ఉంటే గుర్తు చేస్తాను. మర్చిపోక వీడియో కాల్. దరిద్రం కొద్ది అది కూడా రీఛార్జ్ అయిపోయింది, రీఛార్జ్ చేయాలి. చేసుకో. నాదానికి కూడా అయిపోయింది రీఛార్జ్ చేయవా? సరే చేస్తా. బాయ్. నిన్న మునిగినాక సార్ ఎక్కడిదే. అవును కదా, అవునంటే ఏంది అసలు నిండా మునిగినాక అసలు అంటే? నీకు అర్థం కాదా, భరించేటోనికి అర్థమవుతుంది. సరే మరి నేను వెళ్ళొస్తా. బాయ్ బాయ్. 5 hours later. ఏంది నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తుతలేడు, మెసేజ్ చేసినా రిప్లై ఇస్తలేడు. ఎప్పుడు డిమార్ట్ పోయినా 2-3 గంటలలో వచ్చేటోడు కదా. 5 hours అవుతుంది పోయి, ఇంకా వస్తలేడు ఎందుకు? నాకు టెన్షన్ అవుతుంది. ఇంకా వస్తలేడింది, పోయి 6 గంటలు అవుతాను ఇంకా వస్తలేడినే. ఎంతసేపు వెయిట్ చేయాలి? సరే అమ్మకు ఫోన్ చేద్దాం. హలో చెప్పే. అమ్మా ఏమైంది, ఎందుకు ఎడతాను? కాదే, మీ అల్లుడు ఎప్పుడు డిమార్ట్ పోయినా 2-3 గంటలలో వచ్చేటోడు. ఇప్పుడు 6 గంటలు దాటింది ఇంకా వస్తలేడు ఇంటికి. ఫస్ట్ నువ్వు ఏడ్చాడు ఆపు. ఎంత సామాన్ రాసినావు చెప్పు. అంటే నన్నే అనుమానిస్తానా నువ్వు? ఒక 3-4 పేపర్లు రాసిన అంతే. 3-4 పేపర్లా? అప్పుడే నిన్ను తట్టుకోలేకు, ఇంకా 3-4 పేపర్లు అంటే పాపం భయపడినట్టున్నాడు. ప్రశాంతత కోసం ఏడుకోపోయినట్టున్నాడు. టెన్షన్ పడకు, సాయంత్రం వరకు వస్తాడు. పెట్టే. కట్ చేసిండేంది? నేను ఎప్పుడు వస్తాడో ఏందో. కొంచెం తక్కువ రాసిన అయిపో. నేను కూడా మరి చాలా రాసిన ఐటమ్స్, కొద్దిగా తక్కువ రాసిన అయిపో. నిజంగానే భయపడి ఉంటాడా? నెక్స్ట్ టైం తక్కువ రావాలి. అయినా నెక్స్ట్ టైం తర్వాత నెక్స్ట్ టైం అప్పుడు ఉండేటి అప్పుడు ఉంటాయి కానీ ఇంకా వస్తలేడేంది? వస్తాడా రాడా అసలు? ఇవాళ రాకపోతే బియ్యం సగము గ్లాస్లో సగం తక్కువ పెట్టాలి కదా. అయితే నా వరకు పెట్టుకుంటే అయిపోతుంది. సరే వస్తే యాడ్ చేయొచ్చు, లేకపోతే బియ్యం సగం గ్లాస్ తక్కువ పెడితే అయిపోతుంది. అంతేగా.